భారతదేశం కేవలం మొబైల్ ఫోన్ల మార్కెట్ మాత్రమే కాదు, ఇప్పుడు ప్రపంచానికి మొబైల్స్ అందించే తయారీ హబ్ కూడా. అవును, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎల్ఐ స్కీమ్ సక్సెస్ కు యాపిల్ ఒక నిలువెత్తు నిదర్శనంగా మారింది. గడువు కంటే ముందే $50 బిలియన్ ఎగుమతుల మైలురాయిని దాటేసి భారతీయ ఎగుమతుల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎగుమతుల్లోనే కాదు, దేశీయ అమ్మకాల్లోనూ ఐఫోన్ 16 టాప్ ప్లేస్ లో నిలిచింది. అసలు శాంసంగ్ కు 5 ఏళ్లలో సాధ్యం కానిది యాపిల్ ఎలా సాధించింది? దీని వెనుక ఉన్న బిజినెస్ లెక్కలేంటి? యాపిల్ ఇండియా సరికొత్త రికార్డ్ సృష్టించింది. డిసెంబర్ 2025 నాటికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకం కింద యాపిల్ తన ఐఫోన్ల ఎగుమతి విలువను $50 బిలియన్ చేర్చింది. అంటే మన రూపాయల్లో సుమారు 4,15,000 కోట్లు. విశేషం ఏంటంటే ఈ పథకం గడువు ముగియడానికి ఇంకా 3 నెలల సమయం ఉండగానే యాపిల్ ఈ ఫీట్ ను సాధించింది. ఇదే పథకం కింద గత 5 ఏళ్లలో శాంసంగ్ సుమారు $17 బిలియన్ ఎగుమతులు మాత్రమే చేయగలిగింది. కానీ యాపిల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లోనే దాదాపు $16 బిలియన్ ఎగుమతులు చేసిందంటే యాపిల్ గ్రోత్ రేట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయం కేవలం యాపిల్ ఒక్కరిదే కాదు, దీని వెనుక టాటా మార్క్ కూడా ఉంది. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఐఫోన్లలో టాటా గ్రూప్ కు చెందిన 3 ప్లాంట్లు, ఫాక్స్కాన్ కు చెందిన 2 ప్లాంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటికి అనుబంధంగా 45 కంపెనీలు విడి భాగాలను అందిస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం స్మార్ట్ ఫోన్లలో 75% వాటా ఐఫోన్లదే కావడం గమనార్హం. ఈ దెబ్బతో మొబైల్ తయారీలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే భారతీయుల కొనుగోలు శక్తికి ఐఫోన్ 16 అమ్మకాలే నిదర్శనం. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2025లో 65 లక్షల యూనిట్ల ఐఫోన్ 16లు అమ్ముడయ్యాయి. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 16 నిలిచింది. ఒకప్పుడు బడ్జెట్ ఫోన్లకే పరిమితమైన భారతీయ మార్కెట్ ఇప్పుడు ప్రీమియం ఫోన్ల వైపు మళ్లిందనడానికి ఇదే సూచిక. మొత్తానికి దేశంలో అమ్ముడవుతున్న 99% ఫోన్లు మేడ్ ఇన్ ఇండియా కావడం ఆత్మనిర్భర్ భారత్ విజయానికి నిదర్శనం. మార్చి 2026తో ప్రస్తుత పిఎల్ఐ పథకం ముగియనుండడంతో ఈ మొమెంటంను కొనసాగించడానికి ప్రభుత్వం ఎలాంటి కొత్త ప్రోత్సాహకాలు ప్రకటిస్తుందో వేచి చూడాలి.